ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్స్ అన్నీ క్లోజ్ అంటున్నారు. మరి చికెన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ప్రతి పేదవాడి ఇంట్లో కానీ ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా. మరి ఈ విధంగా బంద్ చేసుకుంటూ పోతే మరి ఏ విధంగా ఉంటుంది బిజినెస్ పరంగా కూడా? అవునమ్మా, మార్జిన్ లేకుంటే ఏం బిజినెస్ చేయాలి? అదే బంద్ చేసి కొద్దిగా కూర్చోవచ్చు. వాళ్ళకు కూడా తెలియాలి కదా, बर्ड्स एंड मार्केट अट्टे ఉండిపోతే మరి యాడ్కిల్ చేస్తారు వాళ్ళు అమ్ముకుంటారు. मार्केट में बर्ड्स नहीं आए उन्होंने भी परेशान हो. अब मार्जिन बढ़ाओ बोल रहे 5% 15% करो बोल रहे, नहीं करना चाह रहे. అంటే ఈ మధ్య 340 370 దాకా ప్రైస్ వెళ్ళింది కదా, మళ్ళీ అప్పుడు మీకు ఎంతవరకు మిగులుబాటు అంటే ఎంతవరకు మీకు సేవ్ అయ్యింది, ఎంతవరకు బెనిఫిట్ అయ్యింది? సేవ్ కాలేమ్మా, వర్కర్స్ రేట్ పెరిగిపోయినాయి. ఏడగిడుతుంది, రెంట్ పెరిగింది, అన్ని రేట్ మనకు ఏడగిడుతుంది. అందుకు రేట్ పెంచమని వాళ్ళు ఇష్టం పెంచలేరు. అది పెంచమని చెప్పారు, టైం ఇచ్చారు, రేపు తెలుస్తుంది, 1 ఏప్రిల్ నుంచి తెలుస్తుంది. ఇవ్వకుండా బంద్ చేస్తారు. అంటే మరి మొత్తానికి క్లోజ్ చేస్తే బిజినెస్ లాస్ అవుతుంది కదా. లేకపోతే వాళ్ళు మా తెలుగు में क्या बोलते हैं, हमारी बात सुनो तो हम कर सकते ना, बढ़ाएंगे शाम को खोलते. हमारे को भी मार ही रहता ना घर में बैठना बोले. అంటే మీరు ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీరు అడుగుతున్నారో మార్జిన్ కోసము, అంటే మీ డిమాండ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయంటారా మరి మూవేయడం ద్వారా? అవుతుంది. వాళ్ళు కూడా బిజినెస్ అవ్వాలి. బర్డ్స్ ఆగిపోతే ఏం దొరుకుతుంది? వాళ్ళకు కూడా లాసే కదా, వేడికి చనిపోతాయి. వాళ్ళు మార్కెట్లో తీయాలా అవసరం, ఏదో ఒక 2 రూపాయలు తక్కువ చేసి మార్జిన్ పెంచాలి. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకి మా 1 నుంచి క్లోజ్ అని అంటున్నారు. మరి ఈ క్లోజ్ అనేది ఎన్ని డేస్ వరకు ఉండొచ్చు? ఇంట్లో 2 రోజులు ఉండొచ్చు, వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు తక్కువ ఉండొచ్చు. వాళ్ళు ఇంటే సరిపోదు అనుకో, ఇంకా పెరిగితే ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఏమన్నా చర్య తీసుకునే అవకాశం ఉందంటారు? తీసుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటే కొద్ది అవుతుంది, తీసుకుంటేది.